ఇలా ఇంట్లో ట్రై చేసి పాడు చేయటం కన్నా, బయట కొనుక్కొని తినుంటే బాగుండేదని మీలో ఎంతమందికి అనిపించింది? నాకు గూడా ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు అదే అనిపించిందనమాట. కాజు పిస్తా రోల్ ట్రై చేద్దామని ఆహ్, అన్నీ కావాల్సినవన్నీ కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకున్నా. ఈ షుగర్ సిరప్ కోసం 3/4 కప్ షుగర్ తీసుకొని, అదే మెజర్‌మెంట్‌తో వాటర్ తీసుకొని షుగర్ సిరప్ స్టార్ట్ చేశా. సో, అలా స్టార్ట్ చేసి ఇట్లా తీగ పాకం వచ్చేదాకా బాయిల్ చేయాలి అని చెప్పేసి చెప్పారు వీడియోలో. అదే విధంగా చేస్తే అది తీగ పాకమా కాదా అని చెప్పేసి నాకు డౌట్ వచ్చి దాన్ని ఇంకొంచెంసేపు అంతే ఉంచాననమాట. ఇక్కడే తప్పు చేశా అనిపించింది. సో, ఈ షుగర్ సిరప్‌లో పౌడర్ చేసి పెట్టుకున్న క్యాష్యూస్ పౌడర్‌ని దానిలో యాడ్ చేసి స్టిర్ చేయాలి. అలా చేస్తున్నప్పుడు అన్నీ ఇట్లా ఉండలే వచ్చాయన్నమాట. ఈ ఉండలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ క్యాష్యూస్‌ని తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలని చెప్పేసి ఒక ఆమె వీడియోలో చెప్పింది. అదే ట్రై చేశాను. కానీ దానికి రివర్స్ అయింది. ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్తారు. సో, ఈ ఈ టిప్ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు. దాన్ని మళ్ళీ నేను స్మాష్ చేయడానికి చాలా సేపు పట్టింది. అలా స్మాష్ చేసి మొత్తం స్మూత్ పేస్ట్ అయ్యాక ఈ కాజు పేస్ట్ ఒక 2 స్పూన్స్ తీసుకొని దానిలో ఈ పిస్తా పౌడర్ కలుపుకోవాలి. సో దట్ మనకి కాజు పిస్తా రోల్లో లోపల స్టఫింగ్ ఉంటది కదా! అదొస్తది. ఈ పౌడర్ చేసి పెట్టుకున్న పిస్తాస్‌ని ఈ సిరప్ క్యాష్యూ పేస్ట్‌లో కలుపుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఈ కాజు పేస్ట్‌ని రోల్ చేయటానికి నానా తంటాలు పడ్డా. అది ఇట్లా బటర్ పేపర్ పైన వేసి దాన్నొక రోల్‌లా చేసుకోవాలనమాట. సో, దానికి ఫస్ట్ దాని మీద ఇంకో బటర్ పేపర్ ఏసి చపాతీలాగా రోల్ జేసుకోవాలి. రోల్ జేసుకొని తర్వాత ఈ పేస్ట్ ఇంకొంచెం గ్రీన్ కలర్‌లో ఉంటే బావుంటదని ఒక డ్రాప్ గ్రీన్ కలర్ గూడా ఏసి దాన్ని గూడా ఇలా రోల్ చేయటం స్టార్ట్ చేశాను. ఈ పిస్తా పేస్ట్ ఏమో బటర్ పేపర్‌కి అంటుకుంటుంది. రోల్ అవ్వట్లేదు. ఇంకా ఎట్లాగైనా ఆహ్, హ్యా హ్యాండ్‌తో దాన్ని రోల్ చేసి దాన్ని ఇట్లా పిస్ ఆహ్, కాజు పేస్ట్ మీద వేసి ఇప్పుడు దాన్ని మళ్ళీ రోల్ చేయాలి. ఇదేమో మొత్తం డ్రై అయిపోయి అంతా బటర్ పేపర్‌కి అంటుకుపోయి రావట్లేదు అస్సలు. అంతా క్రాక్స్ వచ్చేసాయి. చూడండి ఎట్లా బ్రేక్ అయిపోతదో. సో, ఇంకా నానా తంటాలు పడి దాన్నయితే మొత్తాన్ని ఇట్లా రోల్ చేయడానికి ట్రై చేసి రోల్ అయితే చేశాను. కాకపోతే అది సరిగ్గా రోల్ అయితే అవ్వలేదు. మొత్తం డ్రై అయిపోయి క్రాక్స్ వచ్చేసి ఇట్లా అయిపోయింది. సో, దానికి మళ్ళీ ఘీ అప్లై చేసి దాన్ని ఎట్లాగొట్లా చేసి ఇట్లాగైతే ఒక షేప్ అయితే తీసుకొచ్చాను గానీ పైన లేయర్ అంతా డ్రై అయిపోయింది. సో, మొత్తానికి మళ్ళీ ఘీ పూసి ఇట్లా అయితే చేశాను. మళ్ళీ ఇంకోసారి ఈ రెసిపీ ఇంట్లో అయితే ట్రై చేయను. బయట కొనుక్కొని తింటా.